హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను తమలపాకు వచ్చేసి అది మనీ ప్లాంట్ మీరు చేసి పెట్టుకుందమ్మా. తర్వాత ఈ ఏరియా మొత్తం కొంచెం ఓపెన్గా పెట్టారు. ఇక్కడంతా బట్టలు వేసుకోవడానికి అలా పెట్టేస్తారు. అది పాతది వాషింగ్ మిషన్. ఇలా లోపలికి వస్తే తీసుకోవాలి. హాల్ మరీ చూపిస్తాను. రెండు కిచెన్లోకి వెళ్దాం. ఇది అమ్మ వాళ్ళ కిచెన్ ఫ్రెండ్స్. సోమవారం కదా అమ్మ పూజ చేసి కంప్లీట్ చేసేసి బయటికి వెళ్ళింది. దాని తర్వాత ఇది అమ్మ వాళ్ళ కిచెన్. ఇక్కడ అంతా గ్రోసరీస్ పెట్టుకుంటుంది. మొత్తం అన్ని ఇలా సెట్ చేసుకుంది. అమ్మ రైస్ చేసుకుంది. ఇవన్నీ వాడుకునే పాత్రలు. ఇవన్నీ మా ఇంట్లో అల్లుడు ఉన్నాడండి, మా చిన్నోడు. అన్నీ లాగేస్తాడని గ్రోసరీస్ అన్నీ ఇలా అన్నీ అమ్మ ఇట్లా పెట్టేసుకుంది అనమాట. ఇది మొత్తం ఇది బియ్యం డబ్బా, ఇది తెల్లవాళ్ళు రండి ఫ్రెండ్స్. ఇది సామాన్ స్టాండ్. ఇది మాదే ఫ్రెండ్స్, మా అమ్మ తీసుకొచ్చుకుంది. అండ్ తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళకి షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో కొన్ని ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఇట్లా అన్ని స్పేస్ పెద్దగా లేదు కాబట్టి ఇన్ని ఇలా అరేంజ్ చేసుకుందాం అమ్మ. అండ్ తర్వాత ఇది మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్. అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఆ డబ్బాల్లో కొన్ని, ఈ డబ్బాల్లో కొన్ని, అన్నీ మా అమ్మ అన్నీ సరుకులో పెట్టేసింది. ఇవి రైస్ బ్యాగ్, బియ్యం ప్యాకెట్లు అండి. రండి బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చి కామన్ బాత్రూమ్. ఇది అమ్మ వాళ్ళ బెడ్రూమ్. కొన్ని అక్కడ కిచెన్లో పట్టని సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసింది మా అమ్మ. ఇది మా అమ్మ వాళ్ళు, ఇది మా అమ్మ బీరువా అండి. ఇందులో అమ్మ కాటన్ శారీస్, పార్టీ వేర్, ఫంక్షన్స్కి వెళ్ళేటివి, పట్టు చీరలు అన్నీ ఇలా పెట్టేస్తుంది మా అమ్మ. అది అమ్మవారి చీర అండ్ టెంపుల్ అక్కడ నాన్న గుడికి ప్రెసిడెంట్ అనమాట. అక్కడ అమ్మవారి చీర ఒకటి అమ్మ తెచ్చుకొని బీరువాలో పెట్టుకుంది, బాగుంటుంది అనేసి. మా తమ్ముడు వాళ్ళ బీరువా అండి. ఇందులో ఇవన్నీ మా నాన్నవి, ఇక్కడ మా చిన్న తమ్ముడివి అండ్ ఇవి మా పెద్ద తమ్ముడివి వాళ్ళ నైట్ వేర్. ఇక్కడ అన్నీ మొత్తం అంతా డాడీవి, రెయిన్ కోట్స్ అవి ఇవన్నీ ఇలా సర్దేసింది అమ్మ అంతా నీట్గా. ఈ కూట్లో పైన మొత్తం నాన్నవి హాస్పిటల్ ఫైల్స్, ఇట్లా న్యూస్ పేపర్స్ అవన్నీ అలా పెట్టేసింది. ఇక్కడ వచ్చి అమ్మ డైలీ వేర్ శారీస్. కింద వచ్చి చెప్పాను కదా నాకు ఒక అల్లుడు ఉన్నాడని, వాడివేనండి ఈ బట్టలన్నీ. ఈ గూడు మొత్తం వాడిదే. కింద అమ్మవి నైటీస్ అవి సంథింగ్ అలా పెట్టేసింది. అండ్ ఇక్కడ వచ్చి డాడీ టవల్స్ అక్కడనే అవన్నీ బెడ్షీట్స్ అలా పెట్టేసింది. ఇవి పౌడర్స్ అవన్నీ పెట్టి. ఇది నేనేనండి, ఇది మా పెద్ద తమ్ముడు, ఇది నా కూతురు, నా కొడుకు. ఇది వచ్చి మా తమ్ముడు భార్య బీరువా. తను లేదు, తను డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నేను ఆ బీరువాని చూపించట్లేదు. రండి ఇప్పుడు హాల్లో. ఇంకా ఆనే నైన్ డోర్ల నుంచి నేను లోపలికి రాగానే ఇది హాల్. ఇది అమ్మ మంచం అండ్ ఇది దివాన్. ఇది డాడీది చిన్నప్పుడు నా మంచం. తర్వాత ఇది రీసెంట్గానే తీసుకున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ టీవీ. అండ్ రాజశేఖర్ రెడ్డి మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ డాడీ, మా డాడీ వాళ్ళ డాడీ. మా డాడీకి రాజశేఖర్ రెడ్డి అంటే బాగా అభిమానం ఎక్కువ అనమాట, అందుకు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పెట్టేశారు అన్న. ఇది మా కో సిస్టర్ వాళ్ళ అబ్బాయి మేడం. దాని తర్వాత ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పేపర్స్ అవి అలా డాడీవి ఉండేటివన్నీ ఇలా సర్దేసినామా. అది ఒక కూలర్. అంతే ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. మీకు నచ్చింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ తర్వాత ఇది మా తమ్ముడి వాళ్ళ మ్యారేజ్ ఫోటో. నేను, మా అమ్మ, ఇది నేను, మా హస్బెండ్, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, తమ్ముడి భార్య అండ్ వాడు మా చిన్న తమ్ముడు, నా కొడుకు, నా కూతురు. ఇదేనండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఇంతే. మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.